పార్ట్ 1 ఇలా ఉంటే పార్ట్ 2 ఎలా ఉంటుందో అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. మీరు పొరపాటున కూడా డేట్ చేసి మూవీ చూడాలని అనుకుంటే అసలు వాళ్ళని చంపేది ఎవరు, చంపుతున్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఆ రాత్రి నుంచి ప్రాణాలతో బయటపడగలిగారా లేదా? హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కాలరాత్రి. బేసికలీ ఇది ఒక మలయాళం మూవీ. దీన్ని తెలుగులో డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. మామూలుగానే మనకు మలయాళం మూవీస్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మరి మన ఎక్స్పెక్టేషన్కి ఈ మూవీ రీచ్ అయిందా లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఓవర్ వ్యూ చూసుకుంటే 2 lakh అండ్ బోరింగ్, కానీ మనకు క్యారెక్టర్స్ అయితే ఎస్టాబ్లిష్ అవుతాయి. క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక ట్విస్ట్ బాగుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏమిటి అంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఆర్గానిక్ ఫామ్ అయితే రన్ చేస్తుంటారు. వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని ఒక సైడ్ విజిటింగ్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఒక తర్వాత ఒకరు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళని చంపేది ఎవరు, చంపుతున్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఆ రాత్రి నుంచి ప్రాణాలతో బయటపడగలిగారా లేదా అనేది ఈ సినిమా. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అంత గ్రేట్గా అయితే లేదు. కొంచెం డ్రామా క్రియేట్ చేద్దామని అనుకున్నారు, కానీ అది కూడా అంత గ్రేట్గా వర్కౌట్ కాలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే అవి కూడా ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే ముస్లామేకి మొగుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు ఉంది. అంతే, అంత గ్రేట్గా అయితే లేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అవి కూడా అంత గ్రేట్గా ఎగ్జిక్యూట్ కాలేదు. ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే 2 lakh అండ్ బోరింగ్, సెకండ్ హాఫ్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. వర్త్ వాచింగ్ అంటే కాదని చెప్తాను. అండ్ ఈ సినిమాలో ఇంకా ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 1 ఇలా ఉంటే పార్ట్ 2 ఎలా ఉంటుందో అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అండ్ మీరు మనోళ్ళు కాబట్టి ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీరు పొరపాటున కూడా డేట్ చేసి మూవీ చూడాలని అనుకుంటే